పెద్దలందరికీ స్వాగతం రైతు సోదరులకు కూడా స్వాగతం. ఈరోజు మన మండలానికి రైతులకు ఇవ్వండి మాకు ఇచ్చారు. అయితే దీన్ని ఏంటంటే రికార్డ్ చేయాలి. ఇది మీరు వేసిన పంట వేసి నుండి మొలకెత్తినాక యూరియా వేసిన ఎప్పుడు ఫ్లవరింగ్ స్టార్టింగ్ ఎప్పుడు రైతు ఇప్పుడు మీరు ఇచ్చిన సీడ్ని చూసుకోవాలి. ఇంకొకటి ఈ వర్షాకాలంలో వాడుకోవడానికి దాన్ని అక్కడ తయారు చేస్తుంది. కలిపి పెట్టండి విత్తనాన్ని. చూడండి మా అన్న అందరికి చూడండి చూడండి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ద్వారా కందులను పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇవి ఎంత విత్తన శుద్ధి తయారు చేసి ఇలా ప్రతి సంవత్సరం కంటిన్యూగా కందులు వేసే రైతులను ఎంపిక చేసి మండలానికి ఎన్ని వచ్చింది మేడం? 25 బ్యాగులు మరి వాళ్ళు వ్యవసాయ అధికారులే ఎంపిక చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మన ఫౌండేషన్ సీడ్ ఎట్లయితే ప్యాడీ సర్టిఫైడ్ బ్రీడర్ సీడ్ ఎట్లయితే పంపిణీ చేయడం జరుగుతుంది, ఇదివరకు వర్షాకాలం ప్యాడీ కూడా ఇవ్వడం కూడా కొంతమంది రైతులను ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా అట్లానే విత్తనం కొన్ని కెమికల్స్ కూడా బెల్లం తర్వాత ఇతరత్ర అవి ఇస్తారు. అవి ఎట్లా నాటాలని కానీ అవి కలిపి మరి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మనం పొషిదిక్కిల అంటే మన మొలుపు పదాల అంటే పత్తి కానీ మక్క కానీ పచ్చమ్మలు కానీ ఇతరత్ర పంటలలో ఇవి సాళ్ళు వేసుకొని వాటికి మనం వేసిన నుంచి మరి డేటు అంటే ఒక షీట్ తయారు చేసి అవి మొలుపు ఎలా మొలిచినాయి, దానికి ఏ పురుగు వస్తుంది, దానికి ఏ మందు కొట్టాలి, మళ్ళీ దానికి వాతావరణం కూడా అనుకూలించినప్పుడు మరి కొత్త పురుగు అట్లాంటి తర్వాత వర్షాలు పడితే మరి వేరే రకంగా పురుగులు వచ్చినప్పుడు పెస్టిసైడ్స్ ఏం కొట్టాలనే దానికి వ్యవసాయ అధికారులు మరి సూచన సలహాలు ఇస్తారు. దీన్ని అధిక దిగుబడి పొందడానికి రేపు మళ్ళీ మా వర్షాకాలంలో కూడా మీ దగ్గర తీసుకునే విధంగా మరి మీరంతా అధిక దిగుబడి పండించి రైతు సోదరులందరికీ కూడా మీ ద్వారా ఇస్తే బాగుంటుందని అప్పుడు కూడా మీ సలహాలు సూచనలు కూడా మరి ఈ రైతు వేదిక ద్వారా అందరికీ చెప్పించి మరి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇప్పుడు మనం ఏదైనా సర్టిఫైడ్ అంటే ఫౌండేషన్ బ్రీడర్ సీడ్ తర్వాతనే దాన్ని మన మార్కెట్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ కందులకు కూడా 25 మంది మండలంలో ఎంపిక చేసి ఇచ్చినవి కూడా రేపు మీరు పండించే ఎకరాన 6 గిట్టాల నుంచి మొదలు పెడితే ఇంకెక్కువ కూడా రావచ్చు. ఇవన్నింటినీ మళ్ళీ మనం మార్కెటింగ్ చేస్తే మిగతా రైతు సోదరులందరికీ కూడా సప్లై అవుతుంది. మనకు ప్రభుత్వం మద్దతు ధరతోటి రేపు మార్కెట్లో ధర లేనప్పుడు కూడా మనం అమ్మి మనం ప్రభుత్వ మద్దతు ధర దళాల్లో మోసపోకుండా కూడా మన అధిక దిగుబడులు పొంది మన ప్యాడీ కానీ కాటన్ కానీ మేజ్ కానీ మక్కలు కానీ ఇంకా ఇతర ఏ పంటలైనా ప్రభుత్వ మద్దతు ధర పొంది మీరు రైతులు అధిక లాభాలు పొందాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ 100% మనం ఉపయోగించుకుంటాం. ఉత్సాహాలు ఉండేటువంటి ట్రేడర్స్ ఈ విధాలు కొని కందులు వడ్లు మా పత్తి మక్కలు కొనేటోళ్ళు ఒక్కరు కూడా రాలేకపోయారు. అంటే కొనేవాళ్ళు కూడా రావాలి. ఎందుకు అంటే వ్యవసాయం అనేది చాలా ముఖ్యం అనేటువంటి విషయం మీద మన ప్రాంతం ప్రధానంగా దీని మీద ఆధారపడింది. ఏమవుతుంది అంటే ఒక సినిమా యాక్టర్
వాళ్ళ కొడుకు సినిమాక్టర్ కావాలి, ఒక డాక్టర్ వాళ్ళ కొడుకు డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ వాళ్ళ కొడుకు ఇంజనీర్ కావాలి, ఒక టీచర్ వాళ్ళ కొడుకు హెడ్ మాస్టర్ కావాలి, లెక్చరర్ కావాలనుకుంటాడు. కానీ అదే రైతు నా కొడుకు రైతే కావాలని అనుకుంటాడు. ఎందుకు అంటే కష్టం బాగున్నది, ఎన్నో రకాల మిషనరీలు వచ్చినా ఇప్పటికీ రైతు కొడుకు రైతు కావాలని అనుకుంటాడు. 1956లోనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన ఢిల్లీలో జరిపినట్ట. అక్కడ చెప్పినట్టు ఈ దేశంలో రైతు అప్పుల్లో పుడతాడు, అప్పులే కొడుకు వారసత్వం అవుతాడు, ఆ కొడుకు కూడా ఆయన మనవరికి వారసత్వం అవుతాడు, ఆ మనవరు కూడా మళ్ళీ ఆయన కొడుకు వారసత్వం అవుతాడు. ఇది వ్యవసాయ దేశం. ఇప్పటికి కూడా ఈ దేశంలో వ్యవసాయం విషయంలో చాలామంది అప్పులు అందింది. ఇదే కేంద్ర ప్రభుత్వం 5,00,000 కోట్ల రూపాయలు పెద్ద ఇండస్ట్రీస్కు మాఫీ చేసింది, విమానాలు కొన్నోళ్లకు సబ్సిడీలు ఇచ్చింది. అదే రైతులకు మాత్రం ఇవ్వాలనే దయ ఉడతలేదు. కానీ అట్లాంటి ఆలోచనలు చేసినప్పుడే మన దేశంలో ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం, 142 కోట్ల జనాభా ఉన్నారు. చైనా దాటిపోయినాం. అంటే ఈ దేశం మొత్తం భారతదేశం ప్రపంచంలో ఉన్న 1,100 కోట్ల జనంలో మనం 18% ఉన్నాం. అదే 17.56% చైనాలో ఉన్నాం. రెండు దేశాలను కలిపితే 36% ఉన్నారు. 100 మందిలో 36% మంది చైనాలు భారతీయులే ఉన్నారు. అంటే ఏ స్థాయిలో మన దగ్గర అన్నానికి అవసరం ఉన్న వాళ్ళు, మరి భోజనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైతు మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం ఆలోచించాలి. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం పెద్ద ఆలోచనతో ఒక 25 మందికి మన 17 గ్రామాలు ఉస్మానాబాద్ కూడా 18 గ్రామాలు మన మండలంలో ఒక్కొక్కలకు ఎకరానికి 4 కిలోల చొప్పున ఎర్ర కందులు ఇచ్చింది. వీటిని తీసుకుపోయి నేను మంచిగా 100% నన్ను కూడా నేను మేడం అడిగింది, నేను కూడా ఒకటి అడిగినా సార్ అంటే నేను కూడా నాకు 12 ఎకరాలు కానీ నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేసిన సంవత్సరం అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, నాకు సిక్ అయినా ఒక పుచ్చినపల్లి ప్లాన్తో చేస్తాను. మళ్ళీ ప్లాన్ అడిగితే నేను చేసేటట్లేదంటే ఇక్కడ చెప్పలేము మేడం, ఇప్పుడే చెప్తాను అనుకుంటాను. మేము నేను కూడా పెట్టాను కాబట్టి నేను కూడా ఇప్పుడు బ్యాగ్ తీసుకుంటే గ్యారంటీ ఎకరం పెట్టాను.